November 2023 Thursday. Date of counting 3rd December Sunday, and date before which entire election process shall be completed is 5th December Tuesday 2023. So 5th December వరకు all poll going states లో కూడా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మన హన్మకొండ జిల్లాలో చూస్తే హన్మకొండ రెవెన్యూ జిల్లాలో 7 పార్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. However, Hanmakonda district election officer only 2 constituencies DO unnaru. These 2 constituencies are 104 Parkal and 105 Warangal West. So Hanmakonda collector is DEO, district election officer, for 2 constituencies 104 and 105, that is Parkal and Warangal West. Parkal 104 constituency lo 239 polling stations unnai, and Warangal West constituency lo 244 polling stations unnai. So total Hanmakonda DEO paridhilo 483 polling stations unnai. Now mana mandals chuste Parkal 104 constituency lo Parkal, Atmakur, Damera, Nadikuda, Hanmakonda జిల్లాలో ఉన్న మండల్స్ ఉన్నాయి. ఇంకా అదనంగా గీసుగొండ, సంగెం అండ్ కిలా వరంగల్ పాట్లీ, ఇవి 3 మండలాలు కూడా వరంగల్ జిల్లా నుంచి పర్కాల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మండలాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 105 వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో హన్మకొండ మండల్, కాజీపేట్ మండల్ అండ్ పాట్లీ వరంగల్ మండల్ రిలేటెడ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి. స్టేషన్స్ నుంచి 300 పోలింగ్ స్టేషన్స్ అర్బన్ ఉన్నాయి and 183 polling stations rural polling stations unnai. Similarly locations, polling station locations chuste total 255 polling station locations unnai, out of which 131 urban polling station locations and 124 rural polling station locations unnai. కొన్ని వివరాలు రిగార్డింగ్ ఎలక్టర్స్ కూడా ఇస్తాము. మన టోటల్ జనరల్ ఎలక్టర్స్ ఇన్ 105 and 104 constituencies lo total electors 4,94,179 number electors unnaru. So 4th October roju final roll publish cheyadam jarigindi after SSR schedule. So ivi anni numbers kuda 4th October roju prakaramu electors final details istunamu. So ఈ 4,94,179 ఎలక్టర్స్ నుంచి 86 NRI ఎలక్టర్స్ ఉన్నారు, అండ్ థర్డ్ సర్వీస్ ఓటర్స్ 221 సర్వీస్ ఓటర్స్ కూడా ఉన్నారు. నా పాస్ట్ 6 months నుంచి ఈ ఎలక్షన్ ప్రాసెస్ కోసం చాలా వరకు ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. మన జిల్లా ఆఫీసర్స్ నుంచి 23 మెంబర్స్ నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీసీ నోడల్ ఆఫీసర్, ఈవీఎం నోడల్ ఆఫీసర్, కంప్లైంట్స్ నోడల్ ఆఫీసర్. సో ఇలాంటి ఆల్మోస్ట్ 23 కేటగిరీస్ ఆఫ్ నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ మన 2 కాన్స్టిట్యుయెన్సీస్లో 57 మెంబర్స్ సెక్టర్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ అయ్యారు ఫ్రమ్ పాస్ట్ 1 month. ఈ సెక్టర్ ఆఫీసర్స్ కోసం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూటీస్ ఉన్నాయి. ఈవీఎం మేనేజ్మెంట్ రిలేటెడ్ డ్యూటీస్, తర్వాత పోలింగ్ స్టేషన్ ఫెసిలిటీస్ రిలేటెడ్ డ్యూటీస్, రూట్ రిలేటెడ్ డ్యూటీస్. సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ కాబట్టి మేము సెక్టర్ ఆఫీసర్స్ రిలేటెడ్ ట్రైనింగ్స్ కూడా ఆల్మోస్ట్ 2-3-4 రౌండ్స్ చేశాము. ఈరోజు కూడా వీళ్ళు అందరూ వచ్చి ఉన్నారు. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ సెక్టర్ ఆఫీసర్స్. ఈసారి ఎన్ఫోర్స్మెంట్ మీద ఎలక్షన్ కమిషన్ ద్వారా చాలా ఎంఫసిస్ అండ్ ఇంపార్టెన్స్ లే చేయడం జరిగింది. అందుకే డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ అలాంగ్ విత్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ హన్మకొండ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సేల్స్ ట్యాక్స్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా ఒక డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ మీటింగ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ మేము ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ, ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ పాకెట్ అవి అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాము. అంటే ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ఫ్రీబీస్, లిక్కర్, క్యాష్ అవి అన్నీ ఉన్నాయో దాంట్లో సెట్ పారామీటర్స్ ఉన్నాయి, కమిషన్ సెట్ పారామీటర్స్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఎంతవరకు క్యాష్ ఫ్లో అయింది, ఎంతవరకు సీజర్ అయింది, ఎంత సీజ్ చేశారు, ఎంత లిక్కర్ సీజ్ చేశారు, అవి అన్ని నంబర్స్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం లాస్ట్ 6 months పీరియడ్లో కూడా ఎంతవరకు పోలీస్ ద్వారా ఎక్సైజ్ ద్వారా ఎంతవరకు సీజ్ చేయడం జరిగింది, అవి అన్ని నంబర్స్ చూసుకొని ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ అవి అన్ని అనాలిసిస్ కూడా ఇప్పుడు కమింగ్ డేస్లో అండ్ ఎక్స్పెండిచర్ కోసం కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ 12 ఎంసీసీ టీమ్స్ ఏర్పాటు చేశాము. అట్ ద సేమ్ టైం 18 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఎఫ్ఎస్టీస్ అవి కూడా అపాయింట్ చేశాము. అండ్ 18 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎస్ఎస్టీస్ ఇవి అందరికీ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దే హ్యావ్ ఆల్సో బీన్ ట్రైన్డ్. సో మళ్ళీ ఎంసీసీ టీమ్, ఎఫ్ఎస్టీ టీమ్, ఎస్ఎస్టీ టీమ్స్ ఇవి 3 types ఆఫ్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ టీమ్ అండ్ మోడల్ కోడ్ టీమ్స్ ఇవి 3 types ఆఫ్ టీమ్స్ కూడా మేము అపాయింట్ చేశాము. అండ్ దే విల్ బి ఫంక్షనల్ స్టార్టింగ్ date of announcement. So starting today, as soon as ECI announcement is there, model code effective అయిపోయింది కాబట్టి MCC team, FS team and SST team, these 3 types of teams కూడా immediate గా effective ఉన్నారు. At the same time మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ MCMC టీమ్ అది కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక సీనియర్ రెవెన్యూ ఆఫీసర్, అట్లీస్ట్ SDM కార్డర్ ఆఫీసర్ ఒకరు ఆడియో హన్మకొండ అపాయింట్ చేశాము. డిపిఆర్ఓ ఉన్నారు, తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మాటిక్స్ ఆఫీసర్ ఉన్నారు, కొంతమంది సీనియర్ మెంబర్స్ ఆఫ్ ప్రెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో అది కూడా MCMC ఫర్ చెకింగ్ న్యూస్ ఆఫ్ పేడ్ న్యూస్. At the same time to scrutinize advertisement అంటే మీడియా రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఐటమ్స్ అవి అన్నీ చెక్ చేయడానికి MCMC మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్ ఐటమ్, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ హూ ఈస్ ద ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్. He is the district expenditure monitoring nodal officer, district cooperative officer. ఒక మీడియా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక మీడియా సెల్ కూడా IDOCలో ఇప్పుడు సెటప్ చేస్తున్నాం. Now coming to main point, model code of conduct. So from the time of announcement, model code of conduct immediately effective అయిపోయింది. So to that effect entire హన్మకొండ రెవెన్యూ జిల్లాలో ఇది immediately effective. అండ్ యాజ్ డిఈఓగా మేము టీమ్స్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాము. సో మెయిన్ ఐటమ్స్ కవర్ చేస్తాము. అందరికీ తెలుసు దట్ డిఫేస్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ. సో MCC యాజ్ పర్ MCC ఒక 3 ఇంపార్టెంట్ టైమ్ లైన్స్ ఉన్నాయి, 24 hours, 48 hours అండ్ 72 hours. సో మన హ్యాండ్బుక్ ప్రకారం 24 hoursలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ అనుకోండి, దట్ ఈస్ 24 hoursలో మనం డిఫేస్మెంట్ అంటే రిమూవల్ ఆఫ్ పోస్టర్స్, హోర్డింగ్స్, బ్యానర్స్, అవి ఫ్లాగ్స్ అవి అన్నీ కూడా రిమూవల్ కోసం ఏర్పాటు చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. 24 hours ఇస్ ద ఫస్ట్ డెడ్. Good evening to all media persons, electronic media persons. Within a short, జిల్లా అడ్మినిస్ట్రేటర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు EROs ఏమేమి చర్యలు తీసుకున్న దానిపై మేము ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా ఇది కమ్యూనికేట్ చేసి, సో దట్ మీ ద్వారా ఎవ్రీవన్ ఇన్ ద స్టేట్ ఆల్సో షుడ్ బి అవేర్, ఎవ్రీవన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కూడా అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమింగ్ టు ది షెడ్యూల్, మనకి తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వరంగల్ డిస్ట్రిక్ట్లో 3 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, విచ్ ఇస్ నర్సంపేట్ కాన్స్టిట్యుయెన్సీ 103, 106 వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ 107 వర్ధనపేట్ కాన్స్టిట్యుయెన్సీ. నౌ ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్కి మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ ఇస్ 3rd November, which is Friday. Last date of nominations is 10th November. Date for scrutiny is 13th November. Last date for withdrawal of candidatures is 15th November. Date of poll is 30th November, which is Thursday. Date of counting anedi 3rd December, Sunday. And the date by which the entire election schedule shall be completed is 5th December. So with this, the model code of conduct anedi kuda manaki ee roju nunchi vartistadi from when the announcement of the election happens.
సో యాజ్ పర్ దట్ ఫ్యూ పాయింట్స్ జస్ట్ టు బ్రీఫ్ మన వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉన్న 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి బ్రీఫ్ పాయింట్స్ కూడా మీకు తెలియజేయాలనుకున్నాము. ఫస్ట్, ఐఎమ్ ది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ వీ విల్ బీ మానిటరింగ్ దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీ. సివిజిల్ అనే ఒక యాప్ ద్వారా మానిటర్ చేయడం జరిగింది. ఈసారి కూడా సివిజిల్ యాప్ ఈ రోజు నుంచి మేము యాక్టివేట్ చేస్తున్నాము. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సివిజిల్ యాప్ ప్రతి సిటిజన్ కెన్ యూటిలైజ్ ది యాప్. వాళ్ళు యాపిల్ ఆర్ ఆండ్రాయిడ్ ఏ నెట్వర్క్ ఉన్నా కానీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అనానిమస్గా వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. సో ది గుడ్ పార్ట్ అబౌట్ ది యాప్ ఇస్ వాళ్ళు ఫోటో ఆర్ వీడియో 2 కూడా క్యాప్చర్ చేసి పంపించచ్చు. వాళ్ళు పంపించినప్పుడు లొకేషన్ అనేది ఆటో క్యాప్చర్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ లొకేషన్ అడ్రస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫోటో ఆర్ వీడియో వాళ్ళు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా క్యాప్చర్ అవుతుంది. సెకండ్లీ, ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు అనేది తెలియకుండా అనానిమస్గా క్యాప్చర్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. సో సిటిజన్స్ ఇది ఎంత ఎక్కువ వాడితే మన ఎఫ్ఎస్టీ టీమ్స్ రియాక్ట్ అయ్యి వితిన్ 100 minutes ఆ స్పాట్కి రీచ్ అయ్యి కంప్లైంట్కి గ్రీవెన్స్కి రిపోర్ట్ కూడా ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి వీ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ది పబ్లిక్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దట్ ఈ యాప్ ద్వారా మనము ఎక్కువ విజిలెంట్గా ఉండొచ్చు అనేది కోరుతున్నాము. నెక్స్ట్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు మన సువిధ యాప్. సో ఈ రోజు నుంచి పొలిటికల్ పార్టీస్ కండక్ట్ చేసే మీటింగ్స్కి ర్యాలీస్కి వీళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి. కాబట్టి ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్మిషన్స్ ఆల్సో వెహికల్ పర్మిషన్స్ అవ్వచ్చు, మీటింగ్స్, టెంపరీ ఆఫీసెస్, లౌడ్ స్పీకర్స్, హెలిప్యాడ్ పర్మిషన్స్, ఇవన్నీ కూడా సువిధ అనే యాప్లో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ యాప్ ద్వారానే వాళ్ళ పర్మిషన్స్ అన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ అన్ని ఐటీ ఆస్పెక్ట్స్ మనము ఈసారి ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ నామినేషన్ ప్రాసెస్ వీటన్నిటిలో కూడా ఈసారి చాలా వరకు ఐటీ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇన్ అడిషన్ టు దిస్, ఈసారి వన్ న్యూ ఆస్పెక్ట్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు సీజర్. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇచ్చారు. ఇంతకుముందు అప్పుడప్పుడు సీజర్స్ జరుగుతున్నప్పుడు చాలామంది పబ్లిక్ ఇబ్బంది పడ్డారు. దట్ కేసు లేని దగ్గర కూడా చాలా రోజులు పట్టింది ఫర్ దెమ్ టు గెట్ ద మనీ రిలీజ్డ్, వాళ్ళ కమోడిటీస్ రిలీజ్ చేయించుకోవడానికి టైం పట్టింది అనే ఉద్దేశంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ గైడ్లైన్స్ ఫర్ కాన్స్టిట్యూటింగ్ అ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ. The grievance committee will be headed by the nodal officer of the expenditure monitoring. So దీంట్లో యాజ్ ఆఫ్ నో మనకి డెప్యూటీ డిఓ, ఏసీ, రెవెన్యూ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. కమిటీలో అట్లే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ ఉంటారు అండ్ సిఓ జిల్లా పరిషత్ ఉంటారు. సో ఆల్ కేసెస్ అంటే ఎనీ సీజర్ మేడ్ బై ఎఫ్ఎస్టీ ఆర్ ఎస్ఎస్టీ ఎక్కడైతే సీజ్ చేస్తారో అవన్నీ కూడా కమిటీ రివ్యూ చేసి ఎక్కడైతే ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదో, ఎక్కడైతే కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదో ఆ కేసెస్ అన్నీ కూడా ఒక క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీకి సంబంధించినవా కాదా అనేది రివ్యూ చేసుకొని ఈ కమిటీ వాళ్ళకి పబ్లిక్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్ ఎనీ కాస్ట్ ఎక్కడైతే ఎఫ్ఐఆర్ ఆర్ కంప్లైంట్ బుక్ చేయలేదో 7 days కంటే ఎక్కువ ఈ క్యాష్ ఆర్ సీజ్డ్ ఐటమ్స్ కమిటీ దగ్గర ఉండకూడదు. సో ఈ టైం లైన్ పెట్టడం వల్ల పబ్లిక్కి కూడా ఏమీ ఇబ్బంది కాకుండా ఈసారి within 7 days when there is no grievance or when there is no violation of the model code or when there is no corrupt practice, within 7 days public ki seize చేసిన articles or cash ఏదైతే ఉంటుందో అదంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీస్ వర్ ది మెయిన్ aspects which we wanted to bring to your notice. And we would also like to reiterate that elections conduct లో information ప్రెస్ అండ్ మీడియా నుంచి మాకు చాలా వరకు వస్తుంది. కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ కరప్ట్ ప్రాక్టీసెస్, ఎనీ ఇష్యూస్ ఎక్కడున్నా కానీ మాకు టైం టు టైం మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అండ్ మా సైడ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా త్రూ ప్రెస్ కాన్ఫరెన్సెస్ అండ్ త్రూ డిపిఆర్ కూడా మీకు ప్రెస్ నోట్స్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. అండ్ ఎనీ స్పెసిఫిక్ క్వైరీస్ ఏమైనా ఉంటే యూ మే ప్లీజ్ టేక్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ. ఈ స్కీమ్ అయితే ఆల్రెడీ బెనిఫిషియరీ బై నేమ్ ఐడెంటిఫై అయి ఉంటారో అవి కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ విత్ ఆఫీసర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండకూడదు. సో ఓన్లీ ఆఫీసర్స్ మాత్రమే ఉండాలి. అండ్ రెండోది ఏదైతే శారీస్ ఇవన్నీ ఇస్తున్నారో దాని మీద ఎక్కడ కూడా మనకి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఫొటోస్ కూడా ఉండద్దు. సో ఈ క్లారిటీ ఆల్రెడీ మన సైడ్ నుంచి కార్పొరేషన్ ఏరియాలో అండ్ రూరల్ ఏరియాలో ఇవ్వడం జరిగింది. ఉండదు.
ఫోటోస్ ఉన్నాయి, సీఎంకి సంబంధించిన కొన్ని బ్యానర్స్ కూడా ఉన్నాయి, అవి తొలగిస్తారా? అన్ని క్యాలెండర్స్ ఫొటోస్ అన్నీ కూడా రిమూవ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈరోజు మార్నింగే వచ్చింది కాబట్టి ఫస్ట్ 24 అవర్స్లో చేయాల్సిన యాక్షన్స్ ఇవన్నీ. సో బై టుమారో ఇవన్నీ కూడా టేకప్ చేస్తాం. మన ఆఫీస్లో ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్లో తీయాలి, తీస్తాం, అన్నీ కూడా తీసేస్తాం. ఇంకొక చిన్నది